నమో గురుభ్యః. మనము మన దక్షిణామూర్తి స్తోత్రం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు 8వ శ్లోకంలో ఉన్నాము. దానికి సురేశ్వర్ల వారి మానసోల్లాసాన్ని చదువుకుంటూ వస్తూ ఉన్నాము. ఇప్పుడు మనకు ప్రాబ్లమ్ ఏమి అంటే ఈ మాయ. అది చాలా మోసం చేస్తుంది. అది వంచిస్తుంది మనల్ని. సీరియస్‌లీ వంచిస్తుంది. ఎంతగా దాని వశులమై మనము నశించిపోతూ ఉన్నామో అని మన వ్యాసుల వారు దీని గురించే ఈ పద్యంలో ఏమి చెప్పారో దీని గురించే మనకు పురంజనుడు ప్రమద అన్న కథంతా రాసిచ్చారు. అది చదవడం చేత ఇక్కడ ఈయనేం చెప్తున్నారో చాలా క్లియర్‌గా తెలుస్తూ ఉన్నది. అటువంటి స్థితిలో ఉన్నాము. అందులో నుంచి బయటపడడం కోసం ఆలోచన చేస్తూ ఉన్నాము. ఇప్పుడేం జరిగింది అంటే ఇదంతా గూడా మిథ్య అయి ఉన్నా కూడా మరి వేదాంతాలన్నీ ఎందుకు దాని గురించి మాట్లాడుతూ ఉన్నాయి? వేదాంతాలు కూడా మిథ్యే గదా! మిథ్య గురించి మిథ్య మాట్లాడుతుంటే మిథ్యగా నేను దాన్ని ఎందుకు వినాలి అంటే ఇదే కాంప్లికేషన్. వేదాంతాలు మిథ్యాభూతమైనా గూడా సత్యమైన పరమార్థాన్నే చూపిస్తూ ఉంటాయి. ఎట్లా అని 3 ఎగ్జాంపుల్స్ చూపించారిక్కడ. దేవతా ప్రతిమావత్ చ చిత్రవత్ ప్రతిబింబవత్ అని చూపించారు. ఈ 3 ఎగ్జాంపుల్స్ మళ్ళీ 3 విధాలుగా మనము అన్వయం చేసుకుంటూ చూద్దాము. ఇప్పుడు దేవతా ప్రతిమ ఉన్నదనుకోండి. మన వేదాలేం చెప్తాయంటే, అదిగో పలాని దేవత ఉన్నది. ఇదిగో పలాని దేవతకు ఏదో ధారణా శ్లోకము. అదిగో ఈ దేవత రూపమిది, దాని నామమిది, దాని గుణమిది, దాని కర్మ ఇది అని చూపిస్తూ మనకు ఆ దేవతా మూర్తినో, ప్రతిమనో వాటినో ఎట్లా చూడాలి? వాటిని ఏదో చెక్కతోటో, పలాని ద్రవ్యంతో, మట్టితోటో, బంగారంతోటో, రాగితోటో, రాయితోటో ఎట్లా తయారు చేసుకోవాలి? ఇవేవి లేకపోతే నీళ్ళుగానో, ఇంకేదో ఒక రూపంలోనో ఎట్లా చూడాలి అని ఒక ప్రతిమ, దేవత యొక్క ప్రతిమ చూపిస్తూ, ఇదిగో ఈ విధంగా దాన్ని ఎదురుగా పెట్టుకొని నువ్వు చెయ్యి, 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 చెయ్యి అని చేపిస్తూ, చివరికి అదేం చెప్తుంది ఆ పూజ కాగానే, ఆత్మ నమస్కారం చేసుకో అని చెప్తుంది. అంటే ఆ ఎదురుగా దేవతా రూపంగా ఉన్న ప్రతిమ అని నేను చెప్తూ వచ్చాను గదా! అది ఏదో వేరేది గాదు. అది నువ్వే ఆత్మే అని చూపిస్తుంది అది. మిథ్యాభూతమైనా గూడా వేదాంతము. ఏదో మిథ్యా దేవతా ప్రతిమలన్నీ మనకు కల్పింపచేసి, అనువాదం చేసి చూపించి, కానీ అదింక వేరేదేదో కాదు, నువ్వే అని ఆ అర్థాన్ని ప్రబోధిస్తూ ఉంటుంది. ఎంతవరకు ఈ దేవతల ప్రతిమలు, పటాలు, విగ్రహాలు, మూర్తులు పెట్టుకొని పూజలు నడుస్తూ ఉంటాయి అంటే, ఎంతవరకైతే అది వేరు, నేను వేరు అన్న ఆలోచనతో, భేద బుద్ధితో ఉంటామో, ద్వైతంలో ఉంటామో, అంతవరకు ఈ పూజలు నడుస్తూనే ఉంటాయి. ఆ ఎండింగ్‌లో పూజ అవసాన దశలో పూజ పరిసమాప్తమవుతూ ఉన్నప్పుడు, ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసుకో అని చెప్తే, టంగుమని పైకి లేచి గిరగిరా 3 సార్లు తిరిగి నమస్కారం చేసుకొని ఇంక బయలుదేరుతాం గానీ, అది చెప్తున్నదేంటో మనం వినము. ఎప్పుడైతే అది చెప్తున్నది ఇంతే విషయం, ఆ ఎదురుగా ఉన్నది నువ్వేరా అని చెప్తున్నది అని అర్థమైతే ఇంక పూజలతో మనకు సంబంధం ఉండదు. కానీ అంతవరకు దేవతా ప్రతిమల్ని ఎదురుగా పెట్టుకొని చెయ్యి ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి, ఇట్లా చెయ్యి అని చూపిస్తుంటుందది. కాబట్టి దేవతా ప్రతిమల్ని బెట్టుకుని వేదాంతం మనకు సత్యమైన అర్థాన్ని ఎట్లా ప్రబోధిస్తుంది అంటే, ఆది దైవికంగా చూపిస్తుంది. ఆది దైవికంగా అదిగో దేవత రూపంగా ఉన్నది. దానికి అధిష్టానం ఆధారము నువ్వు. నువ్వు మళ్ళీ వాటిని అధిష్టానంగా ఆధారంగా పెట్టుకుని, అది ఆ దైవతాన్ని బెట్టుకుని, అది నువ్వే అని తెలుసుకో అని నేర్పిస్తుంది. ఏదో ఒక మ్యాథ్ ఈక్వేషన్‌లో ఎక్స్ ఎంతో కనుక్కోవాలి అంటే, దాన్ని ఏ విధంగా ఎక్స్ అన్నదానికి
ఆన్సర్ ఎట్లా కనిపెట్టాలి అని ఎట్లా నేర్పిస్తారో స్టెప్స్, అట్లా స్టెప్స్ అన్నీ చూపించి, ఇంతకీ ఆ ఎక్స్ ఏదో గాదు నువ్వే అని చెప్తుంది. ఆ తర్వాత చిత్రవత్ ఏదో చిత్రపటం ఉన్నదనుకోండి. ఏదో ఒక అందమైన బొమ్మ ఉన్నదనుకోండి. ఆ రకంగా ఏదో అందమైన తెరపైన బొమ్మ చూపించినట్టు మన వేదము జగత్తంతా ఇట్లా ఉంటుంది. ఇదిట్లా కల్పించబడ్డది. ఇదిట్లా వచ్చింది. ఇదిట్లా నడుస్తున్నది అని సినిమా చూపించినట్టు చూపిస్తూ ఉంటుంది. మొత్తము జగత్తుని ఏదో సినిమా చూపించినట్టు, చలనచిత్రం చూపించినట్టు చూపిస్తుంది. చిత్రవత్ అంటే మామూలు చిత్రం గూడా గాదు. అప్పుడు ఆ కాలంలో మన శంకర్ల వారు, అంతకన్నా ముందు వ్యాసుల వారు, ఆ తర్వాత మన సురేశ్వర్ల వారు, ఇవన్నీ మనకు ఎగ్జాంపుల్స్ రాసిచ్చే సమయంలో ప్రాబబ్లీ చలనచిత్రాలు, మూవీస్ లేకపోయుండొచ్చు. కాబట్టి వాళ్ళు చిత్రపటాల వరకే చెప్పారు. కానీ ఇప్పుడు మనకేమి ఇంకా ముందుకెళ్ళాం. మనకి యంత్రాలు ఇంకా ఎక్కువయ్యాయి గాబట్టి, చలనచిత్రాలు గూడా చెప్పుకుందాము. మన వేదం మొత్తము చలనచిత్రం చూపించినట్టు చూపిస్తుంటుంది. మన పురాణాలు, రామాయణము, భారతం అన్నీ ఏదో సినిమా చూపించినట్టు చూపిస్తాయి. ఇంతకి చూపించి, చూపించి, చూపించి ఏం చెప్తాయి? అది నువ్వే అని చెప్తాయి. రామాయణం మరీ రామమని ఒకటున్నది అని మొదలుపెట్టి, ఈ రామము, ఆ రామాన్ని తెలుసుకున్నది అదే అయ్యింది అని చెప్తుంది. ఏదో ఒక సాధకుడున్నాడనుకో, వాడు ఇంద్రియారాముడవుతే, వాడు ఆత్మారాముడు అవ్వాలి. అయితే ఇంద్రియారాముడు వేరు, ఆత్మారాముడు వేరా? కాదు. రాముడు ఒకటే అని అంత అందంగా చూపిస్తూ వస్తాయి. ఈ రకంగా చూపిస్తూ ఉన్న సమయంలో ఆది భౌతికంగా చూపిస్తాయి మన వేదోపనిషత్తులు, పురాణేతిహాసాలు. ఆది దైవతమైపోయింది, ఆది భౌతికమైపోయింది. ఇంక తర్వాత ప్రతిబింబంలాగా ఇంకది వేరేదేదో ఉందే, నువ్వు జలపాత్రలో చూసుకో, అద్దంలో చూసుకో, ఎక్కడ చూసినా సరే నిన్నే నువ్వు చూసుకుంటున్నావో అని ఆధ్యాత్మికంగా నేర్పిస్తూ వస్తూ ఉంటుంది మన వేదము. ఏదో మన సొంత ప్రతిబింబాన్ని మనం చూసుకున్నట్టు, అద్దంలో ప్రతిబింబం చూపించినట్టు ఇది నువ్వే, ఇది నువ్వే తత్వమసి అని చూపిస్తుంది. ఈ జగత్తంతా ఏదో ఉన్నట్టుగా చూపించి, కాదదంతా నీ నుండే వచ్చింది అని చిత్రంలాగా చూపిస్తుంది. చిత్రంగా చూపిస్తుంది. దేవతా ప్రతిమలన్నీ బెట్టి మనతో పూజలన్నీ, నమస్కారాలన్నీ జేయించి, ఇంతకీ అదంతా నువ్వే, నీకు నువ్వే నమస్కారం జేసుకున్నావు అప్పటినుంచి కూర్చొని అని మళ్ళీ నేర్పిస్తుంది. ఈ రకంగా ఉన్న సత్యాన్నే అది రకరకాలుగా మనకు అవగతమయ్యే విధంగా నేర్పిస్తూ ఉంటుంది. దాన్ని మనం అట్లా పట్టుకోవడానికి ప్రయత్నం చేయవలసి ఉంటుంది. ఇంక దీన్నే మనము చదువుకుంటూ వెళ్తూ ఉన్నాము. దీనికో పేరు గూడా ఉన్నది మాయ అని. ఎంత చెప్పినా సరే మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి, ఉన్నాయి, ఉన్నాయి. ఆ దేవత ఉన్నది, ఈ జగత్తు ఉన్నది, అవి నాకు వేరుగా ఉన్నాయని ఎందుకు అనిపిస్తాయి అంటే దాని పేరు మాయ. ఈ మాయ గురించి ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇవాళ మళ్ళీ నేను దక్షిణామూర్తి స్తోత్రం చెప్తాను గదా! ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయా నాకు తెలిసినవి వాడుకోవడానికి ఈ కాలంలో ఉన్నవి? ఎందుకంటే మన గురువులు వాళ్ళకు ఆ సమయంలో ఏ ఎగ్జాంపుల్స్ అవకాశం ఉన్నాయో వాటితో వాటిని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వచ్చారు. మనం దాటుతున్నాం గదా! మనము మన గురువులు చూపించిన మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనం గూడా కొత్త ఎగ్జాంపుల్స్ ఎప్పుడైతే మనకు థియరీ బలపడుతూ ఉన్నదో ఎగ్జాంపుల్స్ అవే కనపడుతూ ఉంటాయి. ఆ రకంగా చూడగానే నాకోటి కనిపించింది. ఇంకొక మహామాయ, ఇంకొక మహామాయ కనిపించింది. ఈ మధ్య కాలంలో ఇప్పుడే పైకి లేస్తూ ఉన్నది. ఈ మాయ, మాయలో మాయ, మాయలో మాయ, కలలో కలలాగా పైకి లేస్తూ ఉన్నది. దాని పేరు ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి బయలుదేరింది. అసలు దాని పేరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అసలు దాని పేరే అది. దీని పేరే మాయ. కన్ను తెరిస్తే మాయమైపోయేది అని దానికి ఎట్లా పేరున్నా గూడా, ఆ మాయ నిజంగా ఉన్నది అని మనకనిపిస్తుంటుందో, అట్లానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదో ఇంటెలిజెన్స్ ఉన్నది అనుకుంటాం. కాదు, అది ఆర్టిఫిషియల్. సహజమైన ఇంటెలిజెన్స్ గాదది. ఎందుకు అది ఆర్టిఫిషియల్? అది ఎందుకు కృత్రిమమైన తెలివితేటలు అంటే, కృత్రిమము అంటే కృతమయ్యింది. తయారు చేయబడ్డ తెలివితేటలవి. ఎవరు తయారు చేశారు? మనిషి తయారు చేసిన తెలివితేటలవి.
మనిషి కృత్రిమంగా కల్పించిన తెలివితేటలు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నిజంగా గూడా ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి పని చేస్తూ ఉన్న వస్తువు ఉన్నది అంటే, దాని సొంతంగా అది ఆ తెలివితేటలన్నీ ఉపయోగించి పని చేయలేదు. దాని వెనకాల ప్రోగ్రామ్ రాసిన ప్రోగ్రామర్ ఉంటాడు. కోడ్ చేసిన ప్రోగ్రామర్ ఉంటాడు. వాడు అక్కడ ఏమి కోడింగ్ చేశాడో, వాడు ప్రోగ్రామ్ ఎట్లా రాసాడో దాన్ని బట్టి ఆ యంత్రము కేవలము యంత్రము పని చేస్తూ ఉంటుంది. అది ఓన్లీ మెషిన్ అది. ఓన్లీ ఆర్టిఫిషియల్ మెషిన్ అది. అట్లానే ఈ మాయ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. నిజంగా గూడా జగత్తులో ఈ జీవులన్నీ సొంతంగా ఆలోచించి పనులు చేస్తున్నట్టుగా కనిపించినా కూడా, అసలివన్నీ కనిపించడము, పనులు చేస్తూ ఉండడము, అవన్నీ ఆలోచిస్తూ ఉండడం, ఇవన్నీ గూడా ఎక్కడి నుంచి అసలు ఒరిజినల్ తెలివితేటల సోర్స్ ఏది? నేను, ఆత్మ. అక్కడి నుంచి ఈ మాయ వచ్చింది. అయితే ఈ మాయ మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి తయారు చేసి ఏవో వస్తువులన్నీ మనకి మార్కెట్‌లో పెడితే అవి తెచ్చుకొని వాటిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందనుకుంటున్నాము. కాదు. వాటిలో ఆర్టిఫిషియల్ అయినా సరే, ఏదైనా సరే ఇంటెలిజెన్స్ పెట్టిన వాడొకడున్నాడు. వాడి గురించి ఆలోచన చెయ్యం మనము. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేస్తూ ఉన్న వస్తువులని వాడుకొని, ఆహా! ఎంత గొప్పగా పనిచేస్తున్నాయి అనుకుంటాం గానీ, ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పని చేస్తున్న వస్తువుల్లో ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని ఉంచిన వాడెవడు? అన్న ఆలోచన చెయ్యము. అట్లానే ఈ మాయగా నడుస్తూ ఉన్న జగత్తంతా ఎవరి జ్ఞానం చేత కదులుతూ ఉన్నది, కర్మలు చేస్తూ ఉన్నది, ఎవరి జ్ఞానము ఈ రూపంగా బయటబడి తెలుస్తూ ఉన్నది అని ఆలోచన కలిగితే, దాంతో ఈ బంధంలో నుంచి మనం బయటపడొచ్చు. అంతటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది. దానికి ప్రపంచానికి తెలివి తక్కువ. అందుకనే దానికి అజ్ఞానంతో ఉంటుందని అర్థం. నేను అన్నప్పుడు వేరే విషయము. మీనా అన్నప్పుడు మీనాకి మళ్ళీ మొత్తం పూర్తి జ్ఞానం ఉండదు. ఎందుకు? మీనా ఓన్లీ మాయ అందుకని. దౌర్భాగ్యం ఏమి అంటే, కనిపిస్తున్న దాన్ని చూస్తాము. కల్పించిన దాన్ని వదిలిపెట్టుకుంటాము. సరే ఇంతకి అది గూడా చూసాం గదా! దాని తర్వాత మళ్ళీ కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తున్నారు. అది ఉన్నదా అంటే ఉన్నది, లేదు అంటే లేదు, ఎందుకు అని చెప్తూ వచ్చారు. ఇంకిక్కడి నుంచి కొన్ని కొత్త శ్లోకాలు చూద్దాము. అవిచారిత సిద్ధా ఇయం మాయా వేశ్యా విలాసిని పురుషం వంచయతి ఏవ మిథ్యాభూతైః స్వవిభ్రమైః. స్వంత భ్రమలతో ఎందుకు మళ్ళీ? ఈ మాయ విద్య గాబట్టి. ఆలోచించకుండా మనము ఉన్నది ఉన్నది అనుకుంటే, ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అనుకున్నట్టు, ఏదో దాని పాటికి అదే పని చేసేస్తుంది అంటే, దానికి ఎంత తెలివితేటలొచ్చేసాయి గదా అనుకుంటాము. ఆలోచించి చూస్తే తెలివితేటలు ఆ యంత్రంవి గావు. దాని వెనకాల మంత్రం ఆలోచన ఎవరు చేశారో వాళ్ళది అని తెలుస్తుంటుంది. ఆలోచించకుండా ఉన్నంత వరకే కదా ఇది సిద్ధించేది. అటువంటి మాయ. అది ఆవేశించి పురుషుణ్ణి వంచిస్తూ ఉంటుంది. రకరకాల మిథ్యా భూతాలతో, రకరకాల మాయలతో. అయితే కానీ మన ప్రాబ్లమ్ ఏమి అంటే, తస్యాహ మూల విచ్ఛేదం అభివాంఛంతి కేచన. తేషాం పక్షే కథం మోక్షః మనసః సంభవిష్యతి. కేచన కొంతమందుంటారు. చాలా మంది ఉంటారు. తస్యాహ ఈ మాయ యొక్క మూలాన్ని సమూలంగా విచ్ఛేదనం చెయ్యడానికి ఇష్టపడరు. అభివాంఛంతి కోరుకోరు. మాయ తొలగిపోవడాన్ని ఇష్టపడని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఆ మాయలోనే ఉంటేనే బాగుంటుంది అన్న ఆలోచనతో, ఆశతోటే ఉంటారు. ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త గ్యాడ్జెట్ కొనుక్కొచ్చుకున్నాడనుకోండి వాడు, ఏదో కళ్ళద్దాలు పెట్టుకుంటే అది కళ్ళద్దాలు సొంతంగా ఏంటేంటో చేసేస్తుంటుంది. లేదో ఇంకా వచ్చాయో రాలేదో నాకు తెలీదు గానీ, ఎక్కడో వచ్చే ఉంటాయి. నువ్వు పలానా చెప్పులు వేసేసుకున్నావనుకో, నీకు డాన్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది అని అట్లా ఏమైనా ఉన్నాయనుకోండి. ఏదో మన 'మాయాబజార్' సినిమాలో చెప్పినట్టు, ఆ రక్షలు రక్షలు పాదరక్షలు ఆ పాటలో
నాట్య శిక్షలో ఇంకా తొడిగిన తోడనే డాన్సులు జేసేయొచ్చని. ఆ రకంగా ఎవరైనా తెలివితేటలన్నీ ఉపయోగించి విచిత్రమైన, అందమైన ఇటువంటి చెప్పులు తయారు చేశారనుకోండి. షూస్ ఏవో వేసుకున్నారు. ఇంక మీకు టెక్నికల్లీ డాన్స్ రాకపోయినా గూడా అది వేసుకోగానే డాన్స్ వచ్చేస్తుందనుకోండి. అటువంటి వాడి దగ్గరికి వెళ్లి, అవును గాని ఈ చెప్పుల్లో లేదు ఈ గొప్పతనము. నువ్వేసుకున్న బూట్లలో లేదు ఈ గొప్పతనము. దాన్ని ఆ విధంగా కల్పించిన వాడెవడో చూడు. వాడి దగ్గర ఉన్నది ఆ తెలివితేటలు అని ఇవన్నీ చెప్పామనుకో, వాడికి ఇర్రిటేషనొస్తుంది. వాడికి ఇంకా ఎక్స్‌ట్రీమ్ ఇర్రిటేషనొస్తుంది. నీకు వాటి గురించి అసలేమీ తెలీదు. లేటెస్ట్ గ్యాడ్జెట్స్ గురించి అసలు నీకేమీ తెలీదు. వాటినెట్లా ఎంజాయ్ చేయాలో తెలీదు. అయితే అయింది ఎవడో ఒకడు ఆలోచించి దాన్ని తయారు చేస్తే చేసాడు. కానీ చూసావా అదెంత బాగా పనిచేస్తుందో అని, అదిగో ఆ గ్యాడ్జెట్ పనిచేస్తుంది చూడు. దాన్ని బెట్టుకొని నేను డాన్సులన్నీ చేస్తున్నాను. నన్ను చూడు. నేను ఈ గ్యాడ్జెట్‌ని వేసుకొని డాన్స్ చేస్తుంటే నన్ను చూడట్లేదు. పోనీ అంత గొప్పగా నాతోటి డాన్సింగ్ చేయిస్తున్నది ఈ గ్యాడ్జెట్ నేను కష్టపడి కొనుక్కున్నాను. చాలా రిసర్చ్ చేసి ఆన్‌లైన్ అంతా వెతుక్కొని డబ్బులన్నీ బెట్టుకొని ఏంటేంటో జేసి నేను ఫెడెక్స్‌లోనో ఎక్కడనో తెప్పించుకున్నాను. దాన్ని జూడవు నువ్వు. నన్ను జూడవు మధ్యలో. ఆ తయారు జేసిన వాడిని జూస్తావని విసుక్కుంటారు. ఆ మాయ తొలగిందనుకోండి, ఇంక ఇంట్రెస్ట్ పోతుంది. అట్లనే చాలా మందికి కేచన అంటే కొంతమంది కాదు. చాలా మంది ఎట్లా ఉంటారంటే, ఒక సినిమా ఉన్నదనుకోండి. ఆ సినిమాలో ఏదో జరుగుతూ ఉంటే, పలాని క్లైమాక్స్‌ల దాకా వెళ్లి అక్కడేంటో రిజల్యూషన్స్ అవన్నీ ఉంటాయి. వాటి గురించి ఎవరైనా పక్కన వాళ్ళు డిస్కస్ చేస్తుంటే, అనలైజ్ చేస్తుంటే ఇంక వస్తుందన్నట్టు ఇర్రిటేషన్. ఈ డైరెక్టర్ దీన్ని ఎందుకిట్లా ఆలోచించుంటాడు? ఈ యాక్టర్ ఈ మొహంలో ఈ రకంగా చూపిస్తూ ఉన్నాడు గదా! హావభావాలు. ఆయన ఎందుకిట్లా చేశాడు అంటే అని ఒకవేళ పక్కన ఎవడైనా అక్కర్లేకుండా నాలాంటి పనికిమాలిన వాడు కూర్చొని అనాలిసిస్ స్టార్ట్ చేశాడనుకోండి. ఇంకా సినిమా చూసేవాడికి వస్తుంది ఇంక తట్టుకోలేని బీపీ. వాళ్ళు లేచి కూడా ఎళ్ళిపోతారు. ఊరికనే ఏ ఆలోచన లేకుండా గుడ్లప్పగించి సినిమాలైనా, టీవీ సీరియల్స్ అయినా నేను చూడను మరి. పుస్తకాలైనా చదవను. నాతోటి ఎవరైనా కూర్చున్నారంటే, ఏదైనా సీన్ జరుగుతూ ఉంటే, ఆ సీన్ కాగానే లేతే అవుతూ ఉండగానే దాన్నాపి, అంతవరకు డిస్కస్ చేసి, మళ్ళా కొంచెం వెనక్కి జరిపి, మళ్ళీ అక్కడి నుంచి ముందుకు చూసి, ఇట్లా ఒక గంట సినిమా ఉందనుకోండి. ఆ గంట సినిమా నేను ఫినిష్ చేసేసరికి ప్రాబబ్లీ 3, 4 గంటలు పడుతుంది. ఇంతసేపు నాతో కూర్చొని చూసేవాళ్ళు ఉండరు. నా కూతురు తప్ప మిగిలిన వాళ్ళెవ్వరూ నాతో కలిసి కూర్చొనే మా ఇద్దరితోటి టెక్నికల్లీ మా ఇద్దరితోటి కూర్చొనే సినిమాలో, సీరియల్సో చూడాలంటే ఇంక అనాలిసిస్ చేస్తూ చూడాలి. అనాలిసిస్ చేస్తూ ఎవడు చూస్తాడు? చూడరు. ఇర్రిటేషనొస్తుంది. మూలం దగ్గరికెళ్తాం మేము. ఆ స్టోరీ, ఆ డైలాగు, ఆ యాక్షన్ ఎందుకదట్లా ఉంది, ఏమి అని ఆలోచిస్తాము. కానీ దాని మూలాన్ని చూడాలి అంటే ఇచ్చ ఉండదందరికి. ఎందుకు అంటే, ఆ ఆశ్చర్యం కావాలి వాళ్ళకు. ఏదో వాళ్ళు గొప్పగా చూపిస్తుంటే వీళ్ళు చూసి ఆశ్చర్యపోవడం ఇట్లాంటివి ఇష్టమో ఏమో తెలీదు. ఆ రకంగా మాత్రమే చూసేవాళ్ళకి ఎందుకదట్లా ఉండుంటుంది? నిజంగా ప్రపంచంలో అట్లా జరుగుతుందా? ఇటువంటి సిట్యుయేషన్ నాకు జరిగితే నేనెట్లా రియాక్ట్ అవుతాను? లేదా నేను చదువుతున్న భారతంలోనో, భాగవతంలోనో ఏమి చెప్పారు? అని ఈ రకంగా అన్ని రకాలుగా చూసుకొని ఆ సీన్ అనాలిసిస్ అయిన తర్వాత ఇంక దాన్ని పక్కన పెట్టి నెక్స్ట్ మళ్ళీ కొంచెం ప్లే చేసి మళ్ళీ కొంచెం చూసి ఇట్లా ఎవడు చూస్తాడు? చూడబుద్ధి గాదు. కాబట్టి మూలాన్ని విచ్ఛేదనం చేద్దాం అసలు. సినిమా చూపించారంటే సినిమా వరకే చూద్దాము. దాని గురించి విచారణేమి చేయడము. ఇంక పనికిమాలిన పని అని విసుక్కునే వాళ్ళుంటారు. ఇప్పుడు తేషాం పక్షే వాళ్ళ పక్షంలో ఒక ప్రశ్న. ఈ రకంగా ఏదో ఆశ్చర్యకరమైన, అద్భుతమైన విషయం కావాలి నాకు. దాని గురించి విచారణ చేస్తే అందులో ఉన్న ఆశ్చర్యము, ఆ అద్భుతము, ఆ ఎంజాయ్‌మెంట్ అంతా పోతుంది. ఏదైనా సరే కూర్చొని విచారణ చేశామంటే ఆ ఎంజాయ్‌మెంట్ పోతుంది. రామాయణమైనా సరే కథలాగా చెప్తూ ఉంటే చాలా ఎంజాయింగ్‌గా ఉంటుంది. సుందరకాండ గూడా కథలాగా చెప్తూ ఉంటే ఇంకా నిజంగా నేను సుందరకాండని కథగానే చెప్పాలి అని కూర్చున్నాను అంటే, ఇంకా అంత అందంగా, అంత గొప్పగా ఆ పురాణాన్ని చెప్పగలిగిన సూతుడు
చాలామంది ఉండరు. కొంతమందుంటారు. అంత గొప్పగా చెప్పగలను. నిజంగా చాలా అందంగా చెప్పగలను. కథగా నేను చెప్తుంటే ఎంత ఎంజాయ్ చేయగలరంటే మీరు ఒక్కొక్కళ్ళు అంత ఆనందింప చేయగలను. అంత ఆనందింప చేయగలను. కానీ చెప్పను. నేనేం చేస్తాను, మధ్య మధ్యలో అనాలిసిస్ చేస్తాను. ఇంక బోర్ కొడుతుంటుంది మీకు. అట్లా ఒకవేళ బోర్ కొట్టిందనుకోండి, కథని కథలాగా చెప్పరాదా ఊరికే కూర్చొని ఓహో! దంచుతాం. ఎందుకంటే మనము అనలైజ్ చేసామంటే అందులో ఎంజాయ్‌మెంట్ నశిస్తుంది. ఎందుకు అంటే తత్వం పట్టుకోవాల్సొస్తుంది. అది మోనోటోనస్‌గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా రామాయణమైనా సరే కథగా వింటాను. భారతం గూడా కథలాగా వింటాను. సినిమా అయినా సరే సినిమా తీరున చూస్తాను. గ్యాడ్జెట్స్ ఉన్నాయంటే ఆడుకుంటాను. అంతేగాని ఎందుకు, ఏమి, ఎప్పుడు, ఎలా, ఎక్కడ అని ఈ ప్రశ్నలన్నీ వేసుకుంటూ మూలం దాకా వెతుక్కుంటూ పోను అని ఎవడైనా అనేవాడుంటే, వాడి గురించి ఒక క్వెషన్. కథం ఎట్లా మరి? ఎట్లా? ఎట్లా? అటువంటి మనస్థితితో ఉంటే, నీ మనసుకు మోక్షము కథం సంభవిష్యతి ఎట్లా కలుగుతుంది? నువ్వు ఆలోచనే చెయ్యకపోతే, మూలం దాకా వెళ్లి ప్రతిదానికి మూలం పట్టుకోవడానికి నువ్వు విచారణ చెయ్యకపోతే, అట్లా చెయ్యడం నీకు ఇంట్రెస్ట్ లేకపోతే, నీ మనస్సు ఇంక బద్ధమై ఉంటుంది. దాంతో తగులుకుని ఉంటుంది. మోక్షం ఎట్లా వస్తుంది? ఎప్పుడైనా ఆలోచన చేసుకున్నావా? అని ప్రశ్న వేస్తూ ఉన్నారు. ఈ ప్రశ్న గురించి మనం గూడా నెమ్మదిగా విచారణ చేసుకుంటూ వద్దాము. తర్వాత ఈ ప్రశ్నకు జవాబుగా ఈ 18వ శ్లోకం నుంచి మన సురేశ్వర్ల వారు ఏవైతే 27వ శ్లోకం వరకు విషయాలు చెప్తూ వచ్చారో, అసలు ఈ భ్రాంతి ఎందుకు కలుగుతుంది? మనస్సు అసలు ఎట్లా ప్రవర్తిస్తుంది? అదెందుకు బంధాన్ని, మోక్షాన్ని కలిగిస్తుంది? ఎందుకు ఆ బంధంలో నుంచి బయటపడాలంటే నేనేం చెయ్యాలి? నిజంగా ఆత్మకి బంధమున్నదా? దానికి నిజంగా మోక్షమున్నదా? ఇదంతా కేవలం భ్రమ కాదా? అని ఆయన అడుగుతూ ఉన్న విషయాలు, ఇక్కడ చెప్తూ ఉన్న విషయాలు ఏవేవి ఉన్నాయో, ఇవన్నీ గూడా మళ్ళీ అమృత బిందు అన్న ఉపనిషత్తులో ఉన్నాయి. ఇందులోనే చాలా ఫేమస్ మంత్రమున్నది. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అని. మనము ఈ శ్లోకాలు పూర్తి చేసుకున్నాక 27వ శ్లోకం వరకు పూర్తయిన తర్వాత, మళ్ళీ తొమ్మిదో మంత్రము, ఈ 27వ శ్లోకం తర్వాత తొమ్మిదో మంత్రము మన శంకర్ల వారు చెప్పింది మొదలుపెట్టే కన్నా ముందు, ఈ అమృత బిందు ఉపనిషత్ పూర్తి చేసుకుని, ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికొద్దాము. ముందేం చేద్దామంటే, మరెట్లా ఇట్లాంటి మూర్ఖత్వంతోటి ఉంటే ఏవో ఎంజాయ్‌మెంట్స్ ఉండాలి, అద్భుతాలన్నీ అనుభవిస్తూ ఉండాలి అన్నంత వరకు విచారణ ఉండదు. విచారిస్తే ఆ అద్భుతం తొలగిపోతుంది. అసలు అద్భుతం కనిపిస్తుంటుంది. అసలు అద్భుతం ఒకటున్నది. దాన్ని పట్టుకోకుండా ప్రాపంచికమైన అద్భుతాల వెంట పడిపోతూ ఉంటే, వద్దురా అని చెప్తే వాళ్ళకి నచ్చదు. అంతవరకు అటువంటి మనసులకు మోక్షం ఉండదు అని చెప్తూ, దాని తర్వాత ఈ 18వ శ్లోకం నుంచి ఏం చెప్తూ వచ్చారో, అవన్నీ పూర్తి చేసుకొని, అమృత బిందు ఉపనిషత్తు చదువుకుని, ఎందుకంటే ఇది మళ్ళీ మనకు మన దక్షిణామూర్తి కోసమే గాదు, మనం ఎక్కడ చదువుకున్నా సరే మనసు గురించే ప్రధానంగా ప్రస్తావన, ఉపాధి గురించే ఉంటుంది. దీని గురించి తెలుసుకోవాల్సి ఉన్నది మనకు వేరే మార్గం లేదు. చాలా ముఖ్యమైన మాట ఉన్నది. ఇంతవరకు నువ్వు చూసావనుకో నీకు తెలిసేదేమి అది. వాసుదేవమని తెలుస్తుంది అన్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం మరి మనకు. మనం భారతానికెళ్ళినా, భాగవతానికెళ్ళినా, మనము దక్షిణామూర్తికెళ్ళినా, ఇంకెక్కడికెళ్ళినా సరే, దీని చుట్టే ప్రదక్షిణం చేస్తున్నాం గాబట్టి, అసలేమి చెప్పింది ఈ ఉపనిషత్తు మనకి అని చూసి, ఆ తర్వాత మళ్ళీ 9వ శ్లోకంలోకొద్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. శుభం భవతు.